Hello, and in this lecture we are going to cover roles and policy. So as per AWS మనకు టూ టైప్స్గా పాలసీస్ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఒకటేమో AWS మేనేజ్ చేస్తుందండి, ఇంకోటేమో ఇన్లైన్ పాలసీ అంటామండి. అంటే AWS మేనేజ్డ్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అది AWSఏ క్రియేట్ అయి ఉంటుందండి. AWSఏ మేనేజ్ చేసి జస్ట్ క్లిక్స్తో అండి మనం చూజ్ చేసుకుంటే ఫుల్ యాక్సెస్ వస్తుంది, నాట్ కస్టమైజ్డ్. సో ఇక్కడ AWS మాత్రమే క్రియేట్ చేసి యూజర్కి ఇస్తుందండి. ఇన్లైన్ అంటే కస్టమైజ్డ్ అండి, లేదా యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ వీ మే క్రియేట్. సో ఇక్కడ పాలసీస్ని మనం ఎలాగా క్రియేట్ చేస్తాం. సో దానికోసం మనకు విజువల్ ఎడిటర్ ఒకటి ఉందండి, బై డిఫాల్ట్గా అది ప్రొవైడ్ చేస్తుంది. లేదా నీకు JSON ఫైల్ని నువ్వు పర్ఫెక్ట్గా రాయాలనుకుంటే అది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో బేస్డ్ ఆన్ ఆల్రెడీ మనం AWS మేనేజ్డ్ అంటే విజువల్ అనగానే మనకు లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. జస్ట్ యూ క్లిక్ దట్ అండ్ ఆటోమేటికలీ ద ఫైల్ వాజ్ జనరేటెడ్ టు JSON ఫైల్. సో AWS మేనేజ్డ్ అయితే. అదే నువ్వు ఇన్లైన్ పాలసీ తీసుకుంటే కంప్లీట్గా మనమే ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుందండి. ఫర్ దట్ మనకు AWS పాలసీ జనరేటర్ అని ఒకటి ఉందండి, AWS పాలసీ జనరేటర్. సో లేదా మనం గూగుల్ హెల్ప్ తీసుకొని సో మనం పాలసీస్ని క్రియేట్ చేయొచ్చండి. సో ఇలా క్రియేట్ చేసిన పాలసీని మనం ఏం చేస్తాం, యూజర్స్కి అటాచ్ చేస్తామండి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని. సో పాలసీ క్రియేట్ చేస్తాం, పర్మిషన్స్ని యాడ్ చేస్తాం, అండ్ దీన్ని ఏం చేస్తాం మనం అటాచ్ టు యూజర్ ఆర్ గ్రూప్. సో యూజర్ కానీ గ్రూప్ కానీ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ ఫైల్ని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. ఇది జనరల్గా పాలసీ అండి. సో ఇక్కడ నేను ఈ AWS జనరేట్ చేసే పాలసీ ఎక్స్ప్లెనేషన్ అనేది అప్రాక్సిమేట్గా ఇంకో 4-5 సర్వీసెస్ అయిపోయాక క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వై? బికాస్ ఐ డిడెంట్ ఎక్స్ప్లెయిన్ టిల్ నౌ ఎనీ అదర్ సర్వీస్ ఎక్సెప్ట్ IAM కాకుండా నేను ఏం చెప్పలేదు మీకు ఇంకా. సో వాట్ ఈ ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ లేవు కాబట్టి నేను ఏం వెళ్ళట్లేను, కంప్లీట్గా ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో ప్రీవియస్గా మనం చూసినట్టయితే సో EC2 ఫుల్ యాక్సెస్ అండ్ S3 ఫుల్ యాక్సెస్. సో ఇలా ఫుల్ యాక్సెస్ ఇస్తే రీడ్ రైట్ మోడిఫికేషన్ ఏదైనా యాక్సెస్ వస్తుందండి. అదే మనం ఓన్లీ లిమిటెడ్ అండి, చాలా సింపుల్గా ఒక్క యూజర్కి ఒక్క ఇన్స్టాన్స్ ఒక్క ట్యాగ్ బేస్ ద్వారా నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్ కాకుండా అతను ఒక్క ఇన్స్టాన్స్ని మాడిఫై చేసుకోవడానికి అన్ని ఇన్స్టాన్స్ని అతను చూస్తాడు, బట్ మాడిఫై చేయలేడు. లైక్ రీస్టార్ట్ అలాంటి ఏవి చేయకుండా ఉండడమే మనకు కస్టమైజ్డ్ పాలసీ కింద మనం అంటామండి. మన రిక్వైర్మెంట్ అంటే అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్పెసిఫిక్గా ఒకటే పర్మిషన్ అతనికి ఇవ్వచ్చు స్పెసిఫైడ్గా. ఇది పాలసీ అండి. సో జస్ట్ నేను 2 టైప్స్గా ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. సో ఈ ఆటోమేటెడ్ పాలసీ జనరేటర్ని మీకు చూపిస్తాను, బట్ ఐ డిడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ రైట్ నౌ టిల్ నౌ. ఓకే, నౌ వన్ మోర్ ఈస్ IAM రూల్స్. సో నేను మీకు ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి నేను. ఒక ఎగ్జాంపుల్, సో దీన్ని మనం పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ కూడా అంటామండి, కనెక్షన్ అనొచ్చు. సో మనకు ఆల్రెడీ విత్ ద యూజర్ కావచ్చు, ఓన్లీ హౌ టు కమ్యూనికేట్ విత్ ఒక వన్ ఇన్స్టాన్స్ వన్ సర్వీస్ అంటే సింపుల్గా ఒక యూజర్ అనేవాడు లాగిన్ అయ్యి మాత్రమే చేస్తాడని చెప్పాను నేను. బట్ అలా కాకుండా AWSలో సర్వీసెస్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే ఒక EC2 ఉంది, ఒక S3 ఉంది. సో ఈ 2 సర్వీస్ ఇండిపెండెంట్గా ఉంటాయండి, ఇది కూడా ఇండిపెండెంట్ ఉంది. సో ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి మనం. సో ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేయాలి, ఇక్కడున్న EC2 అనేది ఇక్కడున్న S3కి సంబంధించిన బకెట్లో డౌన్లోడ్ అప్లోడ్ చేయాలండి. సో డౌన్లోడ్ కానీ అప్లోడ్ కానీ చేసే యాక్సెస్ ఇవ్వాలి ఇక్కడి నుంచి ఇక్కడికి. సో అది మనకు ఏంటి జరగదు, బై డిఫాల్ట్గా జరగదు. దానికోసం ఏం చేస్తాం, వీ క్రియేట్ సమ్ రోల్ అండ్ అటాచ్ టు దిస్ EC2 ఇన్స్టాన్స్. సో అదేంటో మీకు చూపిస్తాను, మీకు ఎలా అటాచ్ చేస్తాం అనేది.
నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందండి, ఇక్కడ ఇంకొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందండి. సో ఇక్కడున్న ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వాళ్ళకి వీళ్ళని యాక్సెస్ చేసుకునే పర్మిషన్ ఇవ్వాలి. సో దానికోసం రోల్ వాడతామండి, అంటే మ్యూచువల్గా కంప్లీట్ యాక్సెసా లిమిటెడ్ యాక్సెసా అనేది మనం చూపిస్తామండి. నెక్స్ట్ మనకు ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్లో మనము మెంబర్ రూట్ అకౌంట్స్లో యూజర్స్ని క్రియేట్ చేసి యూజర్స్కి పర్మిషన్ ఇవ్వడం ఇంకొక రోల్గా మనం ట్రీట్ చేస్తాం. 3 ఎగ్జాంపుల్స్ అండి. ఒకటేమో 2 సర్వీసుల మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకోటేమో ఒక ఏడబ్ల్యూఎస్ కనెక్షన్ నుంచి ఇంకొక ఏడబ్ల్యూఎస్ కనెక్షన్ ఇవ్వడం, 2 డిఫరెంట్ అకౌంట్స్ని మనం కమ్యూనికేట్ అయ్యేలా ప్లాన్ చేయడం. ఇంకొకటి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ రూట్ ఒక్క మేనేజ్మెంట్ రూట్ అకౌంట్ ఉన్నా కూడా డిఫరెంట్ రూట్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం, అంటే డిఫరెంట్ రూట్ అకౌంట్స్ అంటే సింపుల్ అండి. సో ఇది ఆర్గనైజేషన్, సో ఇదొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఇదొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఇదొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్. బట్ వీటన్నిటిని మనం ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాడు. సో పే చేసేవాడు ఒకటే ఉంటాడు, ఆర్గనైజేషన్ పే చేస్తాడు ఇక్కడ. సో 1 2 3 రూట్ అకౌంట్స్ని వీటికి మెంబర్ రూట్ అకౌంట్స్గా మనం ప్లాన్ చేస్తామండి. ఈ ప్లాన్ చేసి యూజర్స్ని అటాచ్ చేసే ప్రోగ్రామ్ ఏదైతుందో దాన్ని మనం రోల్ అంటాం. ఇక్కడ స్విచ్ అకౌంట్ అనేది జనరేట్ అవుతుంది. దీన్నే ఫెడరేషన్ అంటారండి, ఫెడరేషన్ అంటాం. సో ఈ ఫెడరేషన్ ఎలా అవుతుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నాట్ రైట్ నౌ. సో వీటిని పాలసీస్ చేసినప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఎప్పుడైతే వీటిని ఐడెంటిటీ ప్రొవైడర్ చెప్పినప్పుడు లేదా ఐడెంటిటీ సెంటర్ చెప్పినప్పుడు, సో ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ చెప్పినప్పుడు మీకు చూపిస్తాను. సో 2 అకౌంట్స్ ఉండాలండి, దాని గురించి డిస్కస్ చేస్తాను మీకు. నెక్స్ట్ ల్యాబ్. నౌ ఐ వాంట్ టు క్రియేట్ అ రోల్ హియర్. నౌ హౌ మెనీ యూజర్స్? రైట్ నౌ ఐ హ్యావ్ 2 users. Now roles. Role. What is a role? Create a role. సో ఇక్కడ ఏం కావాలి నీకు? ఏడబ్ల్యూఎస్ సర్వ్ లైక్ EC2 లాంబ్డా ఒకదానికి మధ్యలో మనం సర్వీస్ అనేది ఎలా ఇస్తామో చూద్దామండి. రైట్. సో హియర్ ద ట్రస్టెడ్ అకౌంట్ వచ్చేసి EC2 అండి, యూజ్ కేస్. EC2కి ఏం చేయాలి మనం? నెక్స్ట్ EC2. నెక్స్ట్ సో పర్మిషన్ పాలసీ ఏమి ఇద్దాం మనం? S3 ఇస్తున్నాను అండి. సో S3 ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను ఇక్కడ నేను. సో రీడ్ ఫుల్ యాక్సెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. రైట్. రోల్ నేమ్ వచ్చేసి నేను EC2 S3, దిస్ ఈజ్ ద రోల్ నేమ్. సో ఇది వచ్చేసి మనకు స్టేట్మెంట్ అండి. సో నౌ సో ట్యాగ్స్ అవన్నీ ఏమి వద్దు నాకు, ఆప్షనలే కాబట్టి క్రియేటింగ్ ఏ రోల్ క్రియేట్ అయిపోయిందండి. సో ఈ రోల్ని నేను we need to attach this policy to role to policy. Create a policy. EC2 all. Next policy name is SR123. Create a policy. Here I want to add a role EC2 S3. Attach. సో ఇక్కడ మనం EC2 సంబంధించిన అటాచ్ పాలసీ అటాచ్ చేస్తున్నాం అంటే రోల్ని అటాచ్ చేస్తున్నాం మనం. నౌ ఇట్ వాజ్ అటాచ్డ్. నౌ హియర్ EC2 ఇన్స్టాన్స్. నౌ I am refreshing here. Entire thing I am refreshing. Now select actions,
security, modify IAM role, security IAM role here. So choose IAM role, EC2 update IAM role. Now it was able to connect EC2 to S3 buckets. సో ఈ రోల్ని కూడా నేను ఫర్దర్గా మీకు చెప్తానండి, నేను ఎలాగా యూటిలైజ్ చేస్తాము అనేది మీకు క్లీన్గా చెప్తాం. రైట్ నౌ యూ డోంట్ కన్ఫ్యూజ్. ద ఫస్ట్ వన్ సక్సెస్ఫుల్లీ వీ ఫినిష్డ్ అండ్ రెస్ట్ ఆఫ్ దిస్ టూ వెన్ వీఆర్ ద ఫెడరేషన్స్ అండ్ ఆర్గనైజేషన్ వెన్ చెప్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.